హాయ్ ఎవ్రీవన్. మనం సెకండ్ ప్రీవియస్ పేపర్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. ఈరోజు ఏంటంటే మనం మెయిన్గా చూసినట్లయితే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ ప్రీవియస్ పేపర్ 2లో ఫస్ట్ జిఎస్ ఉంటుంది 10 మార్క్స్. సెకండ్ వన్ ఏంటంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్ ఉంటుంది. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏముంటుందంటే మనకు మెయిన్గా కాంటెంట్ 44 మార్క్స్. అదేవిధంగా మనకు కాంటెంట్ తర్వాత నెక్స్ట్ మెథడ్ ఎంత అంటే 16, టోటల్ 80 మార్క్స్. తర్వాత మనకు వచ్చే 10 మార్క్స్ 20కి ఎన్ని వస్తాయో అవి ఉన్ను ఈ 80 మార్క్స్కి ఎన్ని వస్తాయో అవి మొత్తం కలిపేసి మనకు టోటల్ ఇస్తే అప్పుడు ర్యాంక్ బట్టి కేటగిరీ బట్టి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా హై కాంపిటీషన్, జిల్లాకు 1-2 కంటే ఎక్కువ పోస్టులు ఉండవు. చాలా విపరీతమైన హార్డ్ కాంపిటీషన్ బయాలజికల్ స్కూల్ అసిస్టెంట్ ఏ స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది. కావున అందరూ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ప్రాక్టీస్ పేపర్లు మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తే మీ సోదరుడు కె రమణాచారి. థ్యాంక్ యూ. పేపర్ చూద్దాం. జిఎస్ ఫస్ట్. కింది గ్రహాలను వాటి పరిమాణం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. ఇచ్చిండు. భూమి, బృహస్పతి, జూపిటర్, మెర్క్యూరీ, బుధుడు, సాటర్న్, శని, యురేనస్. వీటిని ఎట్లా అమర్చాలంటే ఫస్ట్ సిఏఈబిడి. సి అంటే ఫస్ట్, తర్వాత భూమి, బుధుడు, భూమి, యురేనస్, శని, బృహస్పతి. అంటే అన్నిటికంటే పెద్ద గ్రహం ఏంటిదంటే బృహస్పతి గ్రహాల్లో కాబట్టి లాస్ట్కి వస్తుంది. ఫస్ట్ చిన్న గ్రహం ఏంటంటే బుధుడు, బుధుడు తర్వాత భూమి. ఇట్లా పరిమాణ క్రమంలో పెట్టుమన్నాడు కాబట్టి వీటిని నిశ్చితంగా పరిశీలించాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశాలను అందించిన ఆర్టికల్. ఎప్పుడైనా ఆర్టికల్లో ప్రాథమిక హక్కులు మనకు విభాగం 3లో చేర్చబడ్డాయి. సమానత్వ హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, ఆస్తి హక్కు తొలగించబడ్డది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. లాస్ట్ రాజ్యాంగ పరిహార హక్కు. అంబేద్కర్ గారు 32వ హక్కును రాజ్యాంగ పరిహార హక్కు ఆత్మ లాంటిదని కూడా చెప్పేసిండు గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారు. అయితే ఇక్కడ మనకు సమానత్వ హక్కు అన్నట్టు అది ఏంటిది 17వ హక్కు ఏంటంటే అంటరానితనం. 18వ హక్కు ఏంటంటే బిరుదుల నిషేధం. 15వ హక్కు అంటే ఏంటిదంటే మన కుల మత సంబంధించిన అన్నింటి లోపల మనం అటువంటి చూపించద్దు, అస్పృశ్యతను చూపించద్దు, అందరూ సమానం చూడాలి. ఈ 16ది మాత్రం ప్రభుత్వ ఉద్యోగ విషయాలలో సమాన అవకాశం అందించిన ఆర్టికల్ 3rd రైట్. కింది వారిలో సార్వత్రిక ఎన్నికలు 2024 తర్వాత కేంద్ర రక్షణ మంత్రి ఎవరు? శ్రీ రాజ్నాథ్ సింగ్. ఇది రైట్, 24 తర్వాత. నెక్స్ట్. కూరగాయలు ఉపయోగించే మొక్కల అధ్యయనానికి సంబంధించిన వ్యవసాయ శాఖ విటికల్చరా, సిల్వికల్చరా, ఒలెరికల్చరా అండ్ ఎపికల్చర్. ఎపికల్చర్ అంటే ఇది తేనెటీగలకు సంబంధించింది. అండ్ సిల్వికల్చర్ అంటే వేరే, విటికల్చర్ అంటే వేరే. మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? కూరగాయలకు సంబంధించిన అధ్యయనాన్ని ఒలెరికల్చర్. రైట్, 3 ఆన్సర్. 2026 వింటర్ ఒలింపిక్స్ ఈ దేశంలో జరుగుతాయంటే ఫ్రాన్స్. రైట్. నెక్స్ట్. 2022 జరిగిన నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియాలో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర.
నెక్స్ట్ కింది వాటిలో ఒకటి యునెస్కో 2024 మెమోరీ ఆఫ్ ది వరల్డ్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ రిజిస్టర్లో లిఖించబడిన 3 సాహిత్య రచనలు లేదు. ఏంటిదంటే ఫస్ట్ భాగవతం. నెక్స్ట్ కింది వాటిలో 3 అంతర ప్రభుత్వ సంస్థలు మరియు 1 ప్రభుత్వేతర సంస్థ. ప్రభుత్వేతర సంస్థను గుర్తించండి. అంటే ప్రభుత్వేతర సంస్థను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామికల్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. That is the fourth one is World Economic Forum is right answer. భారతదేశ యువతలో శాస్త్రీయ ఉత్సుకత మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడానికి అప్నా చంద్రయాన్ అనే వెబ్ పోర్టల్ 2023 అక్టోబర్లో అభివృద్ధి చేసి ఆవిష్కరించింది ఎవరు అంటే AICTE, IISc, IIT చెన్నై, NCERT. రైట్ ఆన్సర్ NCERT ఇచ్చింది. ఫోర్త్ FM రేడియో బ్రాడ్కాస్టింగ్ మొదటిసారిగా ఈ నగరంలో 1977లో ప్రారంభమైంది. FM బ్రాడ్కాస్టింగ్ ఫస్ట్ మద్రాస్. రైట్. రాజస్థాన్లోని పుష్కర్లో కొలువై ఉన్న దేవుడు. రాజస్థాన్ రాజధాని జైపూర్. పుష్కర్లో కొలువై ఉన్న దేవుడు బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు. రైట్ ఆన్సర్ రాజస్థాన్ అంటే బ్రహ్మ. నెక్స్ట్ బట్టలకు అద్దకం చేసే బాతిక్ టెక్నిక్ ఈ దేశంలో ఉద్భవించింది. శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్. ఇండోనేషియా. నెక్స్ట్ మే 2024 కేరళ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న 2 దేవాలయాల బోర్డులచే ఈ పుష్పం దేవాలయాల్లో సమర్పించడానికి నిషేధించబడింది. అంటే కేరళ ప్రభుత్వ నియంత్రణ ఉన్న దేవాలయాల్లో ఈ పుష్పం సమర్పించడానికి నిషేధించబడింది. మల్లేనా, చేమంతిన, ఆర్కిడ్లున, గన్నేరు పువ్వు. ఎట్లయినా గన్నేరు ముళ్ళు ఉంటాయి అనుకోవచ్చు, మరి దాన్ని నిషేధించి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనకు న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నిక్ను కనుగొన్న వారెవరు? ఇన్విట్రో అంటే జాన్ రాబర్ట్ వేన్ అండ్ సునే బెర్గ్స్ట్రోమ్, అడాల్ఫ్ గాస్టిన్ యూజెక్ఫిన్, చార్లెస్ గెర్నార్డ్, రాబర్ట్. రైట్ ఆన్సర్ రాబర్ట్ ఎడ్వర్డ్. IVFను కనుక్కున్నది ఎవరంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే IVF కనుక్కున్నది ఎవరంటే ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే రాబర్ట్ ఎడ్వర్డ్ ప్యాట్రిక్ స్టెఫో. మే 2024 ఈ ఆర్మీ చీఫ్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఎవరిది అంటే మూడో సంబంధించిన ఆన్సర్ జనరల్ మనోజ్ పాండే. నెక్స్ట్ తెలంగాణలో 31/12/2023 నాటికి PMSHRI పాఠశాలల సంఖ్య ఎంతంటే 543.
ఈ కింది వాటిలో సరిగ్గా జత చేయబడింది అంటే శక్తికి జౌల్ వస్తుంది, న్యూటన్ తప్పది. ఒత్తిడికి పాస్కల్ రైట్. ఫోర్సుకు బలం వెబర్ కాదు. పవర్కు జౌల్ కాదు పాస్కల్. ఇదంతా రైట్ ఆన్సర్ ఏంటంటే ఒత్తిడి పాస్కల్. భోగిని దండకాన్ని రచించింది ఎవరంటే శ్రీనాథుడు. బమ్మెరపోతన సారీ, భోగిని దండకం రచించింది ఎవరంటే బమ్మెరపోతన. నెక్స్ట్, భారత ఉపఖండంలో మైత్రేయి మరియు గార్గి ఏ కాలంలో పండితులయ్యారు? వేదకాలంలో, మలివేద కాలంలో. నెక్స్ట్, కింది వాటిలో ఒకదాని సిఫారసుల మేరకు ఉపాధ్యాయ వృత్యాంతర విద్య కోసం వివిధ రాష్ట్రాలలో స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయి? విద్యా కమిషన్ 1964 to 66, కోటారి కమిషన్ అప్పుడు విద్యా కమిషన్. కింది వాటిలో ఏది గాంధీ యొక్క ప్రాథమిక విద్యా ప్రధాన సిద్ధాంతం? ఏంటిదంటే గాంధీ గారు చెప్పింది స్వయం సమృద్ధి, సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే చదువుకుంటూ పని చేసుకోవాలని. ఉపాధ్యాయుని వృత్తిపరమైన నీతిలో కింది వాటిలో ఒకటి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుని విధి కాదు. ఏంటిది అదంటే సహోద్యోగులు లేదా ఉన్నత అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవడం. మిగతా అన్ని కరెక్ట్, అదొకటి కరెక్ట్ కాదు కాబట్టి రైట్. విద్యను ట్రైపోలర్ ప్రక్రియ అని ఎవరు నిర్వచించారు? అంటే ఏకధ్రువ, ద్విధ్రువ, త్రిధ్రువ. అంటే త్రిధ్రువ 3 పోలర్లు అంటే ఏకధ్రువలు అంటే ఉపాధ్యాయుడు ఒకడు ఉంటాడు, ద్విధ్రువలో ఉపాధ్యాయుడు ఉంటాడు, విద్యార్థులు ఉంటారు. ట్రైపోలర్ అంటే ఉపాధ్యాయుడు, విద్యార్థి, విద్య, టీచింగ్ ఎయిడ్ లాంటిది ఉంటుంది. అప్పుడు జాన్ డ్యూయి చెప్పిండు. కార్యాకరణ వాదుల ప్రకారం విద్య దేనికి దోహదపడుతుంది? ఏవి రెండింటికి దోహదపడుతుంది. గుప్త విధి అండ్ మేనిఫెస్ట్ 2. ప్రజాస్వామ్య విద్యకు సంబంధించిన ఈ కింది స్టేట్మెంట్లను పరిగణించండి. ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ కింది స్టేట్మెంట్లను పరిగణించండి. రాజకీయ భాగస్వామ్యానికి అవసరమైన సద్గుణాలు, జ్ఞానం మరియు నైపుణ్యాలు పెంపకం, వారి సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఉదారమైన మనస్సు మరియు నిబద్ధత. ఏమో ఆప్షన్స్ 2 నిజమే. స్టేట్మెంట్ చూడాలి సరైన వాటిని. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించబడ్డాయి. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల కోసం స్థాపించబడ్డాయి మరియు నిర్వహించబడుతున్నాయి. ఈ 2 కూడా రైట్ ఆన్సర్స్ అయితే. 2 నిజమా? బి మాత్రమే నిజం. బి అనేది ఏం నిజమట? కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల కోసం స్థాపించబడ్డాయి మరియు నిర్వహించబడతాయి. మరి ఫస్ట్ ఏంటిది? షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల నాణ్యమైన విద్యను అందించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల స్థాపించండి. షెడ్యూల్డ్ కులాల కోసం కాదు, ఓన్లీ షెడ్యూల్డ్ తెగల కోసం కాబట్టి ఫస్ట్ రాంగ్ ఆన్సర్ అన్నట్టు.
పియాజే ప్రకారం ప్రీ స్కూల్ పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది? పూర్వ ప్రచాలకంగా పియాజే అనేటైనా మనకు చెప్పేసిండు. కాంక్రీట్ అని, ఫార్మల్ ఆపరేషనల్ అని, అండ్ సెన్సరీ మోటర్ స్టేజ్ అని, ప్రీ ఆపరేషనల్ అని పూర్వ ప్రచాలకంగా. కింది వాటిలో దేనిని కారణంగా వైయక్తిక భేదాలు సంభవిస్తాయి? జన్యుపరమైన, పరిసరాల ప్రభావమా? రెండన్నట్టు జన్యు మరియు పరిసరాల ప్రభావం రెండింటి వల్ల. కింది వాటిలో వికాస సూత్రం కాదు. నిరంతరం, క్రమానుగత, సాధారణ నుండి నిర్దిష్టం. ఇవన్నీ ఏంటిదంటే వికాసం. విపర్యాయనీయ, రివర్సిబుల్ అనేది వికాస సూత్రం కాదు. నెక్స్ట్ విపర్యానీయ. నెక్స్ట్ ఈ సిద్ధాంతకర్త ప్రకారం భాషా సముపార్జన నియమాలు సహజ సిద్ధమైనవి. చామ్స్కీ ప్రకారం సహజ సిద్ధమైనవి. భాష అంటే చామ్స్కీ అని గుర్తుపెట్టుకోవాలి. చామ్స్కీ అంటే భాష. కింది వాటిలో ఒకటి వ్యక్తి విస్మృతికి దారితీస్తుంది. ఇదేది? అనుపయోగం. మరి మెమొరీ పెరగాలంటే ఏంటిది? నేర్చుకున్న భావనలు కొత్త పరిస్థితులు వర్తింపచేయడం, కంఠస్థం కోసం కొండగుర్తులను ఉపయోగించడం, నేర్చుకున్న భావన ఆచరణ పెట్టడం. అవి స్మృతి. ఎబ్బింగ్హాస్ స్మృతి, విస్మృతి. పావ్లోవ్ యొక్క ప్రయోగంలో కుక్క ఆహారాన్ని చూడగానే లాలాజలాన్ని స్రవిస్తుంది. ఇక్కడ లాలాజలం అంటే ఏంటి? లాలాజలం అంటే ఏంటి అంటే ఏసీ మాత్రమే. అంటే ఏసీ అంటే ఏంటిది? నిర్నిబంధిత ప్రతిస్పందన, సహజ ప్రతిస్పందన. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 ద్వారా పరిష్కరించబడలేదు. తల్లిదండ్రుల ఆదాయాన్ని మెరుగుపరచడం. అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ కేవలం ఎడ్యుకేషన్ సంబంధించిన లక్ష్యాలు నెరవేర్చడం కోసం తప్ప తల్లిదండ్రుల ఆదాయం సంబంధం లేదు. అధ్యాపకుడిని అంచనా ఇస్తుంది, విద్యా ప్రయోజనం చూస్తుంది, విద్యా అనుభవం చూస్తుంది తప్ప తల్లిదండ్రుల ఆదాయాన్ని మెరుగుపరచడం దీనికి సంబంధం లేని విషయం. విద్య ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో స్వయం ప్రతిపత్తి ఏ పాత్ర పోషిస్తుంది? ప్రయోగాలు మరియు కొత్త విధానాలు ప్రోత్సహిస్తుంది. భూమిపై జీవితాన్ని రక్షించడం, పునరుద్ధరించడం మరియు ప్రోత్సహించడం SDG 15 లక్ష్యంతో సమలేఖనం చేసే చర్యను గుర్తించండి. చెత్త డబ్బాలను ఉపయోగించకుండా ఆహార పదార్థాలను కంపోస్ట్ చేయడం. జనాభా పెరుగుదల అంతర్జాతీయ వలస విధానాలు ఎలా ప్రభావితం చేస్తుంది? ఇది ఆర్థిక అసమానతల కారణంగా వలసలను పెంచుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుదల పెడితే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతాయి కాబట్టి అంతర్జాతీయ వలస విధానాలను ప్రభావితం చేస్తాయి. విలువల విద్య ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వైఖరులు మరియు ప్రవర్తనలో సామాజిక విలువలను ప్రతిబింబించడం. కింది వానిలో 3D పరికరం కానిది. తోలుబొమ్మలు కాదు, నమూనా కాదు, గ్లోబ్ చార్ట్ అనేది చార్ట్ 3D. ఈ తోలుబొమ్మలు 3D, నమూనా గ్లోబ్, కానీ చార్ట్ అనేది 3D కాదు.
మైటోకాండ్రియా కణాంగాలు మరియు వాటి విధులకు సంబంధించిన అనే సరైన జతను గుర్తించాలి. మైటోకాండ్రియా ప్రోటీన్లు మరియు కొవ్వుల ఉత్పత్తి. ఫస్ట్ అస్సలు కాదు. మైటోకాండ్రియా అనేది పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్. దాన్ని సెల్ రెస్పిరేషన్ చూసుకుంటుంది, అది కాదు. ఇక మూడోది చూసుకుంటే అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది, రఫ్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. రఫ్లోనో మనకు రైబోసోమ్స్ ఉంటాయి, స్మూత్లోనూ ఉండవు. రఫ్ ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ల సింథసిసే, స్మూత్ ఏం చేస్తుంది అంటే లిపిడ్ల సింథసిస్ చేస్తుంది. ఇక్కడ ఏటీపీల ఉత్పత్తి సంబంధం లేదు. గాల్జీ సంక్లిష్టాలు, కార్బోహైడ్రేట్ల సంశ్లేషణ అస్సలు లేదు. గాల్జీ కాంప్లెక్స్ అనేది సీక్రేషన్ సంబంధించిన వాటిలో చూసుకుంటుంది. అయితే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటిది? రైబోసోములు ప్రోటీన్ల సంశ్లేషణ. నెక్స్ట్, కింది వాటిలో జంతువులలో విభజన చెందని కణాన్ని గుర్తించండి. కాలేయం విభజన చెందుతుంది, బీజకణం విభజన చెందుతుంది, విభాజ్య కణం విభజన చెందుతుంది, నాడీ కణం విభజన చెందదు. ఇదే రైట్ ఆన్సర్. నాలుగవది. ఎందుకంటే మన శరీరం లోపల ఎప్పుడైనా తలకాయ కానీ నాడికి కానీ దెబ్బలు తాకితే దాన్ని తిరిగి పునరుత్పత్తి చేయడం వీలు కాదు. కాలేయం అనేది ఎవరికైనా డ్యామేజ్ అయితే మళ్ళీ డొనేట్ చేయొచ్చు. మిగతా అన్నీ ఉన్నాయి కానీ ఇది నాడి కణం పాసిబుల్ కాదు. మధ్య చెవిలోని భాగాలను గుర్తించండి. కామన్గా తెలిసేది సుత్తి, దాగలి, కర్ణాంతర స్థితి. దాన్ని మాలియస్ ఇంకా స్టెపిస్ అంటాం. అదే రైట్ ఆన్సర్. జతపరచండి. ఫైకాలజీ అంటే శైవలాల అధ్యయనం. అదేవిధంగా ఫెలినాలజీ అంటే చూద్దాం. పాథాలజీ అంటే వ్యాధుల శాస్త్రం. పేలియాంటాలజీ అంటే శిలాజాల శాస్త్రం. ఫెలినాలజీ అంటే పరాగ రేణువుల అధ్యయనం. అంతే. ఫైకాలజీ శైవలాలు, ఫెలినాలజీ పరాగ రేణువులు, పేలియాంటాలజీ శిలాజాలు, పాథాలజీ అంటే వ్యాధులు. అంతర్జాతీయ అర్ధశుష్క పంటల పరిశోధన సంస్థ ఉన్న రాష్ట్రం ఏది? అంతర్జాతీయ అర్ధశుష్క పంటలు అంటే తక్కువ తడి ఉన్న, ఎక్కడ? తెలంగాణలో హైదరాబాద్ ఉన్నది. దాన్నే ఇక్రిసాట్ అంటాం. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్ అని అంటాం తెలంగాణ. కింది వాటిలో నాలికాయుత పుష్పించని మొక్కలను గుర్తించండి అంటే టెరిడోఫైటా టెరిస్. అదే. పత్రం అంతర్నిర్మాణానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. పత్రం అంతర్నిర్మాణం మధ్యస్థ కణాలు స్తంభాకార మరియు స్పంజిక కణజాలాన్ని కలిగి ఉంటాయి. స్తంభాకార కణజాలం కిరణజన్య సంయోగక్రియ జరిపే కణజాలం. స్పంజీ కణజాలం ఆహారాన్ని రవాణా చేసే కణజాలం. ఆగు అంతర్నిర్మాణంలో నానిక కణజాలాలు ఉండవు. ఇది స్పంజిక కణజాలం, స్తంభాకార కణజాలం. చూద్దాం ఆన్సర్ ఏమవుతుంది. ఏబి మాత్రమే కరెక్ట్. ఏబి అంటే ఏంటి? పత్ర అంతర్నిర్మాణం సంబంధించింది. మధ్యస్థ కణాలు స్తంభాకార మరియు స్పంజి కణజాలం కలిగి ఉంటాయి. స్తంభాకార కణజాలం కిరణజన్య సంయోగక్రియను జరిపే కణజాలం. స్తంభం అంటే కిరణజన్య సంయోగక్రియను గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్, జతపరచుడు. ఇకైనోడర్మేటా హైడ్రా తేలా బిజలగా సముద్ర నక్షత్రం రైట్. నిడేరియా అంటే హైడ్రా రైట్. ఆర్థోపోడా స్కార్పియన్ తేలు. అనిలేడా అంటే జలగా లీచ్ హైరుడినియా. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇకైనోడర్మేటా సముద్ర నక్షత్రం. నిడేరియా అంటే హైడ్రా సిలిండ్రేట్ కాబట్టి హైడ్రా. నిడేరియా సిలిండ్రేట్ అని ఒకటి. ఆర్థోపోడా అంటే జాయింటెడ్ లెగ్స్, దట్ ఈస్ ద హైయెస్ట్ పైలం, లార్జెస్ట్ పైలం ఇన్వర్టిబ్రేట్స్. అదే మన
Scorpion, one of the part. And Annelida, segmentation animals, that is the leeches. జలగలో ఖండితాల సంఖ్య కూడా అడుగుతాడు, 33 గుర్తుపెట్టుకోవాలి. ఇకేనోడెర్మిటా, ఇకేనస్ డెర్మి, స్పైనీ స్కిన్ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్, మిథ్య శరీర కుహరాన్ని కలిగిన జీవులు గల వర్గం. శరీర కుహరం అంటే ద స్పేస్ బిట్వీన్ బాడీ వాల్ అండ్ ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ కాల్డ్ దట్ సీలోమ్. ద టర్మ్ సీలోమ్ వాజ్ కైన్డ్ బై హెకెల్. అంటే శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్య ఖాళీ ప్రదేశం. అయితే ఏం లేకుండా ఉండేది ప్లాటిహెల్మింథిస్. అదేవిధంగా సూడో సూడోసీలోమేట్ అంటే నిమాటోడ్ వస్తుంది. అండ్ యూసీలోంలో 2 పార్ట్స్. షైజోశీలం అంటే అనిలిడా, ఆర్థ్రోపోడా, మలస్కా. ఎంట్రోసీలం అంటే ఇకైనోడెర్మిటా టు కార్డేట్. ఇక్కడ మనకు మిథ్య శరీరం, దాన్ని ఫాల్స్ శరీరకురం అంటాం, అది అడిగింది కాబట్టి సూడోసీలోమేట్ అంటే నిమాటోడా, ఏసీలోమ్ అంటే ప్లాటీ, షైజోశీలం అంటే అనిలిడా. ఓకే, రైట్. పక్షుల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. పక్షుల గురించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. పక్షులు 4 గదుల హృదయం కలిగిన ఉష్ణరక్త జీవులు. 2 గదులు. చేపలు 3 గదులు. ఉభయచరాలు 4 గదులు. సరీసృపాలు క్లియర్గా ఉండేది క్రొకోడైల్స్లో. అండ్ ఆఫ్టర్ దట్ బర్డ్స్ ఆల్సో 4, మ్యామల్స్ ఆల్సో 4. శీతల రక్త జీవులు పక్షులు అస్సలు కావు, ఉష్ణ రక్త జీవులు. ఇప్పుడు మనం బయలర్ కోడి ఉన్నాయండి, ముట్టుకుంటే కోడి పక్షి దాని యొక్క ఎంత వేడి ఉంటుందండి అట్లా. వలయ సౌష్ఠవం ముళ్ళుతో కూడిన చర్మాన్ని కలిగి సముద్రపు నీటిలో నివసించే జంతువు ఈ క్రింది వర్గానికి చెందింది. వలయ సౌష్ఠవం అంటే రేడియల్ సిమ్మెట్రీ. ఎస్ రేడియల్ సిమ్మెట్రీ ఉంటుంది మనకు, బైలేటరల్ సిమ్మెట్రీ ఉంటుంది. రేడియల్ సిమ్మెట్రీ అంటే ఒక యానిమల్ని తీసుకొని ఎటు నుండి ఛేదించిన, కట్ చేసిన మనకు 2 సమాన అర్ధభాగాలు వస్తే దాన్ని రేడియల్ సిమ్మెట్రీ అంటాం. బైలేటరల్ సిమ్మెట్రీ అంటే నిలువుతో ఒక్కసారి కట్ చేస్తే, ఏదో ఒక్క పార్ట్ నుండి కట్ చేస్తే 2 సమాన భాగాలు వస్తే దాన్ని బైలేటరల్ సిమ్మెట్రీ, ద్విపార్శ్వ వలయ కుహరం అంటాం. అదేవిధంగా సౌష్ఠవం అంటాం. అదేవిధంగా ఎటువంటి క్లియర్గా ఎటు నుండి కట్ చేసిన 2 పార్ట్స్ రాకుండా దాన్ని ఏసిమ్మెట్రీ అంటే అసౌష్ఠవ వలయం అంటాం. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే వలయ సౌష్ఠవం అంటే ఇకైనోడెర్మిటా, వలయ సౌష్ఠవం. సమ్ నిడేరియస్ అనుకో, కానీ కరెక్ట్ ఉండేది మాత్రం వలయ సౌష్ఠవం, ఇకైనోడెర్మిటా. ఏసిమెట్రీ అంటే పొరిఫెరా. ద్విఫలదీకరణం, త్రిసంయోగం ఈ మొక్కల్లో ఉంటుంది. ద్విఫలదీకరణం, త్రిసంయోగం ఆవృత బీజాల్లో ఉంటుంది, మోనోకాట్ డైకాట్స్లో. నెక్స్ట్, బ్యాక్టీరియా వలన సంక్రమించని వ్యాధిని గుర్తించండి. క్షయ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. విబ్రియో కలరా అంటే బ్యాక్టీరియానే. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యూలోసిస్ అన్న కూడా బ్యాక్టీరియానే. మైకోబ్యాక్టీరియం లెప్రసీ అంటే కుష్టు, అండ్ కలరా అంటే విబ్రియో కలరా, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా. మరి మలేరియా వచ్చేది దీంతో ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోతోడు వస్తుంది కాబట్టి సంక్రమించింది అది అవుతుంది. సరికాని జతను గుర్తించండి. వర్టిసెల్లా ప్రోటోజో, రైట్. అస్పర్జిల్లస్ శిలీంధ్రం. అండ్ ఆఫ్టర్ దట్ డాఫ్నీ ఆర్థ్రోపోడా, రైట్. కానీ రాంగ్ ఏంటిది? స్పైరులిన్ అనేది శైవలం, ఇక్కడ బ్యాక్టీరియా ఇచ్చింది, ఇది రాంగ్. జోనస్ సాక్ కనుక్కున్నది పోలియో వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే సాక్ అంటే వ్యాక్సిన్, అంటే జోనస్ సాక్ కనుక్కున్నది పోలియో వ్యాక్సిన్. వై సుబ్బారావు కనుక్కున్నది, ఎల్లాప్రగడ సుబ్బారావు కనుక్కున్నది ఏంటంటే ఎల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్. రొనాల్డ్ రాస్ మలేరియా. ఫ్లెమింగ్ ఫస్ట్ కనుక్కుని టెట్రాసైక్లిన్. ఫ్లెమింగ్ కనుక్కుని పెన్సిలిన్, సారీ ఫ్లెమింగ్ అనుకున్న పెన్సిలిన్ నోటేటం అనే శిలీంధ్రం నుండి పెన్సిలిన్ అనుకున్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు. రొనాల్డ్ రాస్ మలేరియా. వై సుబ్బారావు ఎల్లప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్. జోనస్ సాక్ అంటే పోలియో వ్యాక్సిన్. జోనస్ సాక్ అంటే
శాక్ అంటే వ్యాక్సిన్. శాక్, జోనస్ శాక్. మళ్ళీ ఇంకోటి అడుగుతాడండి, ఏదో పోలియో వ్యాక్సిన్ అంటారు కదా, పోలియో ఇంజెక్షన్ అనుకునేది అని కూడా అంటాడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యాక్సిన్ మాత్రం కనుక్కునేది ఎవరంటే, వ్యాక్సిన్ కనుక్కునేది శాక్. కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏంటిదంటే కలరా. బ్యూటిలిజం అనే వ్యాధి కింది వాటి వలన కలుగుతుంది. బ్యూటిలిజం అంటే బ్యాక్టీరియా, ఫుడ్ పాయిజన్ అవుతుందండి బ్యాక్టీరియా వల్ల. దీనివల్ల బ్యూటిలిజం అనే బ్యాక్టీరియా వల్ల. ఈ క్రింది వాటిలో సాంక్రమిక వ్యాధి కానిది. సాంక్రమిక అంటే HIV సంక్రమిస్తుంది, టైఫాయిడ్ సంక్రమిస్తుంది, మలేరియా సంక్రమిస్తుంది, మెరస్మస్ అనేది సంక్రమించేది. ఎందుకంటే ఇది పోషకాహార లోపం వల్ల కాబట్టి. మెరస్మస్. వ్యాధులు మరియు కారక జీవి గురించి కింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. లిష్మానియా కాలా అజార్ కారణమయ్యేది ఒక ప్రోటోజోవన్. ట్రిప్నోజోమా వల్ల నిద్రకు సంబంధించిన అనారోగ్యం కలుగుతుంది. కరెక్ట్, రెండు కరెక్ట్ అనిపిస్తుంది. మరి చూద్దాం. రైట్, రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్టే. కింది వాటిలో దీర్ఘకాలిక వ్యాధి ఏంది? జలుబు ఏ రోజులు ఉంటుంది, పోతుంది, మందులు వేసుకుని వేయకుండా. మశూచి కొద్ది రోజులు ఉంటుంది. మలేరియా. కానీ పైలేరియా అనేది దీర్ఘకాలిక వ్యాధి. బోధకాలు ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. కింది వాణిలో సూక్ష్మజీవ నాశకాల ఉత్పత్తికి ఉపయోగపడే బ్యాక్టీరియాను గుర్తించండి. సూక్ష్మజీవ నాశకాల ఉత్పత్తికి ఉపయోగపడే నైట్రోసోమోనాస్ కాదు, క్లాస్ట్రిడియం కాదు, స్ట్రెప్టోమైసిన్ అంటేనేమో బ్యాక్టీరియా, పెన్సిలిన్ నోటేటం అంటేనేమో శిలీంధ్రం. డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాను గుర్తించండి. డీనైట్రిఫైయింగ్ అంటే భూమిలో ఉన్న నైట్రోజన్ను తీసేస్తుంది అన్నట్టు. నైట్రోబ్యాక్టీరియా కాదు, రైబోజియం కాదు, అజిటోబ్యాక్టీరియా. ఇవన్నీ కూడా, ఈ మూడు కూడా భూమిలో నత్రజన్ని పెంచుతాయి. కానీ థయోబాసిల్లస్ అంటే తీసేస్తుంది. డీనైట్రిఫైయింగ్ థయోబాసిల్లస్. కేంద్రక పూర్వకణ జీవుల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. కేంద్రక పూర్వ జీవుల ఫస్ట్ ఏమున్నది? సరైన వాక్యం అట. కేంద్రక పూర్వ జీవులలో కేంద్రక త్వచ ఉంటుంది. కేంద్రక త్వచ ఉంటేనే అది ఏమవుతుంది? నిజ కేంద్రం అవుతుంది. ఫస్ట్ రాంగే. రెండోది ఏంటిది? కేంద్రక పూర్వ కణజాలాలలో జంతు కణాల్లో లాగా అన్ని కణాంగాలు ఉంటాయి. కరెక్టే ఇది. మూడోది, కేంద్రక పూర్వ కణాల్లో స్పష్టమైన కేంద్రక త్వచ ఉండదు. నెక్స్ట్, కేంద్రక పూర్వ కణాలలో కేంద్రకం మరియు త్వచయుత కణాంగాలు ఉంటాయి. అంటే మనకు రెండోది బి అనేది ఒకటి రైట్. సి మాత్రమే రైట్ మనకు. ఏంటిది? కేంద్ర పూర్వ కణాలలో స్పష్టమైన కేంద్రక త్వచ ఉండదు. ఇది సి మాత్రమే రైట్. వృక్షకణంలో కింది భాగం ఉండదు. ఏముండదు వృక్షకణంలో? సెంట్రియోల్ ఉండదు. ఇది జంతు కణంలోనే ఉంటుంది. వృక్షకణంలో ఏముంటుంది మరి? వృక్షకణంలో అంటే వృక్షకణాలలో క్లోరోప్లాస్టు, కణకవచము, కణకవచం తప్పకుండా ఉంటుంది. సెల్యులోస్. కానీ జంతు కణాల్లో సెంట్రియోల్ ఉంటుంది. ఇక్కడ ఏమని అడిగిండు మరి? వృక్ష కణంలో కింది భాగం ఉండదు. ఏది ఉండదు కదా? సెంట్రియోల్ ఉండదు. జతపరచండి. విభాజ్య కణజాలం. మొక్కల దేహం ఏంటిది? రవాణా, పెరుగుదల, రక్షణ. త్వచ కణజాలం, సంధాయక కణజాలం,
ప్రసరణ కణజాలం ఇచ్చేసిండు. మనకు ఏం చూద్దామంటే విభాజ్య కణజాలం అంటే పెరుగుదల, అండ్ త్వచ కణజాలం అంటే B3 రక్షణ, సందాయక కణజాలం అంటే ప్రసరణ కణజాలం అంటే రవాణా, సందాయక కణజాలం అంటే మొక్కల దేహంలో ఎక్కువ భాగాన్ని ఏర్పరుస్తుంది. సందాయక అంటే కనెక్ట్ చేస్తుంది. రైట్. మీసోఫైట్ మొక్కలలో యాంత్రిక ఆధారాన్ని ఇచ్చే సజీవ కణజాలం ఏంటి? హరిత మృదు కణజాలమా, వాతయుత మృదు కణజాలమా, దృఢ కణజాలమా, స్థూల కోణ కణజాలం? రైట్ ఆన్సర్. యాంత్రిక బలాన్ని ఇచ్చేది స్థూల కోణ కణజాలం. యాంత్రిక. పోషక కణజాలంలోని కణాలను గుర్తించండి. గుర్తుపెట్టుకోవాలి. ఈ చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, నారలు మృదు కణజాలము. పోషక కణజాలంలోని కణాలను గుర్తించండి. చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, నారలు మృదు కణాలు. గుర్తుపెట్టుకోవాలి. జతపరచుడు. మోనోసైట్స్ అంటే ఏం చేస్తుంది? రక్తస్కందన ప్రతిదేహాలను ఏర్పరచుటన, పారిశుద్ధ్య కార్మికులన, సూక్ష్మ రక్షక భటుల. మనకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చూసినట్లయితే రక్త ఫలకికలు ఏం చేస్తాయి? రక్తస్కందనని చూస్తాయి. న్యూట్రోఫిల్స్ ఏం చేస్తాయి? సూక్ష్మ రక్షక భటులు, మైక్రోపోలిస్ మ్యాన్. నెక్స్ట్ లింఫోసైట్స్ ఏం చేస్తాయి? ప్రతిదేహాలను, సీక్రెట్ యాంటీబాడీస్ అంటే మోనోసైట్స్ స్కావెంజర్స్. బ్లడ్ ప్లేట్లెట్స్ రక్త ఫలకికలు, రక్తస్కందన, బ్లడ్ కోయాగులేషన్. న్యూట్రోఫిల్స్ మైక్రోస్కోపిక్ పోలిస్ మ్యాన్. లింఫోసైట్ సీక్రెట్ యాంటీబాడీస్. టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్, ఇంకా పెద్ద స్టోరీ వేరే ఉంటుంది. ఎముకను కండరంతో కలిపే సంయోజక కణజాలం ఏంటిది? టెండన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ లిగమెంట్ ఇచ్చాడు. అంటే ఏంటిది? ఎముక కలిపితే లిగమెంటు, ఎముక కండరంతో కలిపితే టెండను. మృదులాస్థి అంటే అది వేరు. మళ్ళా క్రోమోజోములు ధ్రువాల వైపు లాగబడే సమవిభజన ఏంటిది? మనకు ప్రొఫేజు, మెటాఫేజు, అనాఫేజు, టీలోఫేజు. ప్రొఫేజ్లో ఏం లేదండి, కంపల్సరీ సెల్లో 3 పార్ట్స్: ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం, న్యూక్లియస్ ఉంటే మనకు న్యూక్లియోలస్ అవన్నీ కూడా కొద్దిగా ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం, న్యూక్లియస్ చిన్నగా న్యూక్లియోలస్ అదృశ్యం అయిపోతాయి. మధ్య దశలో స్పిండిల్స్ ఏర్పడతాయి, ఫైబ్రస్ స్పిండిల్స్. అంత్య దశలో టీలోఫేజ్లో ఏంటంటే ధ్రువాల వైపు పోతాయి. అంత్య దశలో మళ్ళీ ఫస్ట్ దశకు ఆపోజిట్లో ఫస్ట్ స్టార్ట్ ఇట్లున్నదో మళ్ళీ అట్లా స్టార్ట్ అయ్యి 2 సెల్స్ వస్తాయి. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? క్రోమోజోములు ధ్రువాల వైపు లాగబడతాయి అంటే చలిస్తాయి కాబట్టి చలన దశ అని గుర్తుపెట్టుకున్నాం. దాన్ని అనాఫేజ్. మెండల్ ఏకసంకరీకరణంలో F2 తరాల జన్యు రూపాల నిష్పత్తి ఎంత? 1:2:1 అంటాం. అదే జన్యు రూపాల నిష్పత్తి అంటే ఇది అన్నాం. మరి ఇంకో రూపము, జన్యు రూపము, దృశ్య రూపం మాత్రం 1:3 ఉంటుంది. ఇది మాత్రం జన్యు రూపాల నిష్పత్తి 1:2:1 ఉన్నది అన్నట్టు. దృశ్య రూపం ఉంటుంది, జన్యు రూపం, ఇవి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ F2 తరం ఉంటుంది. మరి ద్విసంకరీకరణంలో F1 తరం, F2 తరం, అది కూడా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం కూడా చేసుకోవాలి. 2:1, 1:2:1. ఓకే, చూద్దాం దీని గురించి ఒక వీడియో చేద్దాం. చార్లెస్ డార్విన్ 100% ఏమంటాడు? మనగడ కోసం పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాడు. జీన్ బాప్టిన్ లామార్క్ అంటే ఏం చేస్తాడంటే యూస్ఫుల్నెస్ అంటే యూజ్ అయ్యే ఆర్గన్స్, యూజ్ లేని ఆర్గన్స్ గురించి చెప్తాడు. ఇప్పుడు జింకలు ఉన్నాయి, తన శరీర అవయవాలు ఉపయోగం చేసుకోవడం వల్ల జింకలు కాస్త జిరాఫీలుగా మారినాయి. ఎవల్యూషన్లో పాములు ఉండేవి, వాటి కాళ్ళు ఉండేవి,
పని చేయకుండా ఎప్పటికీ ఆ బొరియలో ఉండడం వల్ల కాలనీ డిసప్పియర్ అయింది. అంటే ఏంది, పని చేస్తే ఉపయోగాలు వస్తాయి, పని చేయకుంటే డిసప్పియరెన్స్ అని చెప్పేసిండు థియరీ. అయితే లామార్క్ అంటే ఆయన ఇక్కడ ఏంటంటే ఏం సిద్ధాంతం అంటే ఆర్జిత గుణాల అనువంశికత. ఒక తరంలోని లక్షణాలు తర్వాతి తరంలోకి వస్తాయని చెప్పేసిండు. అగస్ట్ విస్మన్ ఏం చెప్పిండు, ఆబ్జెక్షన్ చెప్పిండు. ఆయన బీజద్రవ్య సిద్ధాంతం చెప్పిండు. ఈ బీజద్రవ్య సిద్ధాంతం అంటే ఏంటి, శరీరంలో 2 ద్రవాలు ఉంటాయి, దేహద్రవ్యం, బీజద్రవ్యం. దేహద్రవ్యంలో మార్పత్తి ఏం కాదు, కానీ బీజద్రవ్యంలో మార్పులు వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసిండు. ఆబ్జెక్షన్, ఆయన లామార్క్ చెప్పిన దానికి ఆబ్జెక్షన్, ఆబ్జెక్షన్ చెప్పిండు. మీరు అన్నట్టుగా లామార్క్ గారు ఆర్జిత గుణాల అనువంశికత అంటే మరి భారత సాంప్రదాయం ప్రకారం పిల్లల యొక్క చెవులు కుట్టిస్తున్నారు కదా, పుట్టే వాళ్ళు కూడా అట్లా ఉండాలి, ఎందుకు ఉంటలేరు అని చెప్పిండు. స్పోర్ట్స్ మ్యాన్ కొడుకులు స్పోర్ట్స్ మ్యాన్ లెక్క ఉండాలి, కానీ అట్లా ఎందుకు ఉంటలేదు అని చెప్పి అట్లా ఆబ్జెక్షన్ చేసిండు. హ్యూగో డివ్రీస్ అంటే ఏంటంటే ఉత్పరివర్తన సిద్ధాంతం, సడన్ చేంజెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఇనోతీరా లామార్కియాన్లో చెప్పేసిండు. మొత్తానికి చార్లెస్ డార్విన్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, అండ్ ఆఫ్టర్ దట్ లామార్క్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. లామార్క్ ఏం చెప్పిండు, ఆర్జిత గుణాలు, లామార్క్ అనేటువంటి ఆర్జిత గుణాల అనువంశికత, అగస్ట్ విస్మన్ బీజద్రవ్య సిద్ధాంతం, జెర్మ్ ప్లాజం థియరీ, హ్యూగో డివ్రీస్ ఏం చెప్పిండంటే ఉత్పరివర్తన. మెండల్ తన సంకరీకరణ ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంపిక చేయుట గల కారణాలకు సంబంధించిన సరైన వాక్యం రాయండి. ఏమన్నాడు అంటే ఏసీ అంటే ఏంటి, ఏసీ ద్విలింగ పుష్పాలను కలిగి ఉండటం, స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండడం వల్ల మెండల్ తన ప్రయోగాలను బఠానీ మొక్కను ఎంపిక చేసిన కారణం. ద్విలింగిక పుష్పాలు కలిగి ఉండాలి, స్పష్టమైన లక్షణాలు ఉండాలన్నట్టు ఆయన ప్రకారం బఠానీ మొక్కను ఏర్పాటు చేసిన. ఆర్కియోప్టెరిక్స్ ఈ 2 వర్గీకరణ తరగతుల మధ్య సంధాన సేతు, అంటే బర్డ్స్ను రెప్టైల్స్ అన్నట్టు, సరీసృపాలు మరియు సరీసృపాలు ఉభయచరాలు కాదు, బర్డ్స్ను రెప్టైల్స్ అంటే ఏంటిది, సరీసృపాలు పక్షులు అన్నట్టు. అదేవిధంగా పక్షులు క్షీరదాలకు మధ్య ఉంటుంది, సైమూరియా సైనోగ్నాథస్. సరీసృపాలు క్షీరదాలు ఇవి చూడాలి. చేపకును ఉభయచరాల మధ్య ఉంటుంది. తర్వాత ఉభయచరాలకును సైమూరియా, ఈ మన రెప్టైల్స్ మధ్య, రెప్టైల్స్ బర్డ్స్ మధ్య ఆర్కియోప్టెరిక్స్, ఇట్లా ఇవన్నీ మనం సంధాన సేతులు. అనిలిడ ఆర్థోపోడ మధ్య పెరిపేటస్. అట్లా మానవుని అండంలో ఆటోజోముల సంఖ్య ఎంత అంటారు. అబ్బా, ఇది నేను కన్ఫ్యూజ్ అయినా నేను రాసేటప్పుడు, ఎందుకంటే నేను చాలా దగ్గరగా తక్కువ మార్కులతో ఒక 3-4 మార్క్స్ తోటి జాబ్ చేసుకున్నా. అందులో ఈ బిట్ ఏంది నాది, మానవుని అండంలో ఆటోజోముల సంఖ్య అంటే ఎంత అంటే 44 పెట్టిన, చాలా తప్పు అన్నట్టు. 22 అవుతుంది, ఒకటేమో లైంగిక క్రోమోజోమ్ అవుతుంది, కాబట్టి 22 పెట్టాలి రైట్ ఆన్సర్. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరు, సర్ చార్లెస్ లైల్. చార్లెస్ డార్విన్ బుక్ అయితే ద ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్, ఇక్కడ ఏమున్నది ప్రిన్సిపల్ ఆఫ్ జియాలజీ అంటే సర్ చార్లెస్ లైల్. చార్లెస్. ఇక్కడ ద్వితీయ వినియోగదారులు ఎవరు అన్నాడు. ద్వితీయ వినియోగదారులు ఇది ప్రొడ్యూసర్స్ అవుతుంది మొక్క, మిగతా అనేది ప్రైమరీ అవుతుంది, కప్ప సెకండరీ అవుతుంది, పాము 3వది అవుతుంది, డేగ 4వది. ద్వితీయ వినియోగదారులు ఎవరు, ద్వితీయ వినియోగదారులు కప్ప కావాలి, మరి కప్ప ద్వితీయ వినియోగదారులు, ఎందుకంటే మిగతా ఫస్ట్ కాబట్టి. ట్రోపిక్ లెవెల్ అంటే మాత్రం 3 అవుతుంది, మరి ట్రోపిక్ లెవెల్ అయినప్పుడు కప్ప 3 అవుతుంది. అదే ఈ విధంగా అడిగితే కన్స్యూమర్ల పరంగా అయితే 2వది, ట్రోపికల్ లెవెల్లో అయితే 3వది. ఆహార గొలుసులోని కాలుష్య కారకాలను చేరడాన్ని ఇవిలా పేర్కొంటారు, జైవిక వ్యవసాయం. ఆహార గొలుసులు కాలుష్యాలు బయో అక్యుములేషన్, ఆహార గొలుసులు కాలుష్యకార బయో అక్యుములేషన్ అంటాం. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే మన సముద్రాలలో కలుషితం అట్లా రావడం. బయో డిగ్రేడేషన్ అంటే నాకు కూడా తెలియదు. బయో రెమిడియేషన్ అంటే ఏంటంటే
సూక్ష్మజీవులను ఉపయోగించి మురుగు లాంటి చెత్త చెదలను తొలగించడానికి బయోరెమిడియేషన్ అంట. నెక్స్ట్, కింది వాటిలో ఒకటి చీడపురుగు నివారణకు అనుసరించే జైవిక నియంత్రణ పద్ధతి. జీవ సంహరణలు ఎక్కువ ఉపయోగించడం, జీవరసాయనాలు ఎక్కువ ఉపయోగించడం, రసాయనిక ఎరువులను ఎక్కువ ఉపయోగించడం వలన చీడపురుగుల నివారణ గురించి జైవిక నియంత్రణ పద్ధతి. జైవిక అంటే బయాలజికల్ కంట్రోల్. సుస్థిరాభివృద్ధి అనగా ఎప్పటికి అడుగుతాడు అన్ని కాంపిటేటివ్ లెవెల్లో. ఏంటంటే వనరుల అభివృద్ధి నియంత్రించడమా, వనరుల అభివృద్ధి స్థిరపరచడమా అంటే ఏంటి? తక్కువ సమయంలో సహజ వనరులు అనియంత్రితంగా ఉపయోగించి అభివృద్ధి చేయడమా? కాదు. ఏంటంటే సహజ వనరులను నష్టపరచకుండా అభివృద్ధి చేయడం అంటే భవిష్యత్ తరాల వాళ్ళకి ఇబ్బంది కాకుండా మనం వాడుకోవడాన్ని సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. కింది వానిలో పునరుద్ధరింపదగని వనరు ఏది? నీరు వస్తుంది, గాలి వస్తుంది, సౌరశక్తి వస్తుంది, కానీ సహజ న్యాచురల్ గ్యాస్ రాదు కాబట్టి అది. కొలను ఆవరణ వ్యవస్థలో కాంతి చొరబడిన చీకటి మండలాన్ని గుర్తించండి. లిటోరల్, లిమ్నాటిక్, ప్రొఫెండల్ మండలం కింద అసలు కాంతి రాదు. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం కింది వాటిలో పరీక్షించుట కొరకు ఎక్కువ పని చేస్తుంది. ఏంటిది? వన్యజాతులు ఆవాసాలు. కింది వాటిలో ఓజోన్ పొరను నాశనం చేసే కాలుష్యకారం క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కువ అంటాం. అదే మనం బయోడీజిల్ దీని నుండి చేస్తున్నారు అంటే జట్రోఫా విత్తనాల నుండి. గట్ల మీద గ్లైరిసీడియా మొక్కలను పెంచడం వలన ఈ ప్రాంతంలోని నేలలో ఈ క్రింది మూలకం ఎక్కువగా చేరుతుంది. నత్రజని. తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటాం. సెరికల్చర్ అంటే పట్టు పురుగులు. సిల్వికల్చర్ అంటే రొయ్యలు లాంటివి కావచ్చు, చూడాలి. యూరోపియన్ తేనెటీగ జాతిని గుర్తించండి. ఎపిస్ మిల్లిఫెరా. యూరోపియన్ అంటే ఎపిస్ మిల్లిఫెరా. నీలి విప్లవం చేపలు. భారతదేశంలో ఆపరేషన్ ఫ్లడ్ కురియన్. స్వామినాథన్ హరిత విప్లవం. నార్మల్ పోర్లో ప్రపంచం హరిత విప్లవం. స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవం అన్నట్టు. కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన సరైన క్రమాన్ని గుర్తించండి. ఏసి CO2 శోషించబడి O2 విడుదలవుతుంది. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. బంగాళదుంపలో కూరగాయలు ఉపయోగపడే భాగం కాండము. క్యారెట్, బీట్రూట్ వాటిలో వేరు. అల్లం, వెల్లుల్లి బంగాళదుంపలో కాండం, స్టెమ్. కూరకి భవనము విచ్చిత్తి ముక్కలగుట పునరుత్పత్తి ఫ్రాగ్మెంటేషన్. A3 హైడ్రా కూరకి భవనం. విచ్చిత్తి ఫీజిన్ అంటే అమీబా. ముక్కలగుట అంటే స్పైరోగేరా. పునరుత్పత్తి అంటే ప్లనేరియా. ఈస్టులో అవాయు శ్వాసక్రియ ద్వారా గ్లూకోజ్ నుండి ఏర్పడే అంత్య పదార్థాలు ఇథైల్ ఆల్కహాల్, ఉష్ణశక్తి మరియు కార్బన్ డైఆక్సైడ్. జీవులలో జరిగే నిర్మాణాత్మక జీవక్రియను గుర్తించండి. కిరణజన్య క్రియ, నిర్మాణాత్మక క్రియ, శ్వాసక్రియ, విచ్ఛిన్న క్రియ. ఈ కింది వాటిలో ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఎందులో ఉంటుంది? 100% చేపలో ఉంటుంది. ద్వివలయ అనేది మానవుల్లో ఉంటుంది. అదేవిధంగా సీరస్ హార్ట్ చెడు రక్తం అనేది కూడా చేపల్లోనే ఉంటుంది.
నొప్పి నివారణగా ఉపయోగపడే ఆల్కలాయిడ్ గుర్తించండి. మార్ఫిన్. కణం పెరుగుదల, కణం మరియు వేరు విభేదనానికి తోడ్పడే ఫైటో హార్మోన్ గుర్తించండి. సైటోకైనిన్. చెప్పిన సైటోకైనిన్ అదండి. తర్వాత ఆక్సిన్ అంటే కొనలు మాత్రం పెంచుతుంది. జిబ్బరిల్లల్ అంటే పుష్పోత్పత్తిని పెంచుతుంది. ఇథిలిన్ అంటే రాలుపుతుంది, అంటే ఆ పండు పక్వాన్ని చేస్తుంది. నెక్స్ట్ గ్లూకాగాన్ అనేది క్లోమోలో 2 పార్ట్స్ ఉంటుంది. గ్లూకాగాన్, ఇన్సులిన్. పోరాట పలాయన హార్మోన్ అంటే అది వృక్రగ్రంథి. ఈస్ట్రోజన్ అంటే స్త్రీ బీజకోశాలు. ఈస్ట్రోజన్. ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పీయూష గ్రంథి చూసుకుంటుంది. సార్వత్రిక గ్రహీతలుగా ఉండే రక్తవర్గం ఏబి. ఓ అనేది విశ్వగ్రహీత ఏబి. సమాంతర ఈనెల వ్యాపనం పీచువేరు వ్యవస్థ కింది మొక్కలలో ఉంటుంది. ఒరైజా సటైవా. ఏకదళ బీజాలలో అంటే ఈనెల వ్యాపనం ఉంటుంది. ద్విదళ బీజాలలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. మానవుని వెనుక మెదడులో భాగాలు అనుమస్తిష్కము, మధ్యముఖము. అనుమస్తిష్కం అనేది కంట్రోల్డ్ రియాక్షన్, మధ్యముఖం అన్కంట్రోల్డ్ రియాక్షన్ బై రెస్పిరేషన్, హార్ట్ బీట్ లాంటివి. మానవుని కపాల నాడుల సంఖ్య 12 జతలు, వెన్నునాడుల సంఖ్య 31 జతలు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సంబంధం లేని భాగము ఎపిడిడైమిస్, అది పురుషులకు సంబంధించింది. మానవులు శుక్రకణం ప్రయాణం చేసే సరైన మార్గము శుక్రోత్పాద నాళికలు, శుక్రనాళికలు, ఎపిడిడైమిస్, శుక్రవాహికలు, ప్రసేకం. బఠానీ మొక్కలో గల అంతర్గత లక్షణాలు జతను గుర్తించండి. శిరస్థ పుష్పాలు, పసుపు రంగు కాయ. పుష్పించే మొక్కల్లో మోనోస్పోరిక్ పిండకోశంలోని కణాలు మరియు కేంద్రకాల సంఖ్య వరుసగా 7 కణాలు ఉంటాయి, 8 కేంద్రకాలు ఉంటాయి. పిండకోశంలో కణాలు. పుష్పించే మొక్కల్లో మోనోస్పోరిక్ పిండకోశంలో 7 కణాలు ఉంటాయి, 8 కేంద్రకాలు ఉంటాయి. ఆవృత బీజ మొక్కల్లో పిండం మరియు పిండకోశం యొక్క క్రోమోజోముల స్థితి ఎంత అంటే ద్వయస్థితికం, ఏకస్థితికం. ఒక కణం నుండి 128 కణాలు ఏర్పడడానికి ఎన్ని సమవిభజనలు అవసరమవుతాయి? ఒక కణం నుండి 128 కణాలు ఏర్పడడానికి 7 విభజనలు కావాలి. కణచక్రంలో డిఎన్ఏ సంశ్లేషణ జరిగే దశ. కణచక్రంలో డిఎన్ఏ ఎస్ దశ. G1 S, G2లో ఎస్ సింథసిస్ జరుగుతుంది కాబట్టి. ఇవి కామన్. B2 అంటే రైబోఫ్లేవిక్, B6 అంటే పెరిడాక్సిన్, ఈ విటమిన్ ఈ అంటే టోకోఫెరల్, విటమిన్ కే అంటే ఫిల్లోక్వినైన్. రైట్. కిరణజన్య సంయోగ క్రియ చర్యలో ఏర్పడే అంత్య పదార్థాలు ఏటీపీ ప్లస్ NADPH, ATP ప్లస్ NADPH. కింది వాటిలో కొవ్వులపై చర్య జరిపే ఎంజైమ్ గుర్తించండి. లైపేజ్. పెప్సిన్ అంటే ప్రోటీన్, థైలిన్ అంటే స్టార్చ్, ట్రిప్సిన్ అంటే ప్రోటీన్. మానవుని ఎన్ని రకాల ముఖ్య లాలజల గ్రంథులు? 3. అదే కుందేల్లో అయితే 4. మనలో 3 ఏంటంటే పెరోటిడ్ గ్రంథి, సబ్మాక్సిలర్ గ్లాండ్, సబ్లింగ్యువల్ గ్లాండ్. బయోటిన్ లోపం వల్ల కలిగే వ్యాధి నాడీ సంబంధమైన సమస్యలు. నెక్స్ట్ రెనిట్ కణాలు ఈ క్రింది ఏ వర్గంలో విసర్జన కణం అంటే నిమాటోడా. ప్లాటిహెల్మింథస్ అంటే ఫ్లేమ్ సెల్స్ అంటే జ్వాల కణాలు. మొలస్కా అంటే మనకు మెటానెఫ్రిడియన్స్ ఉంటాయి. నిడేరియా. ఎంజైములను హార్మోన్లను స్రవించే కణాలలో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాంగాలను గుర్తించండి అంటే గాల్జీ కాంప్లెక్స్.
సహానుభూత నాడీ వ్యవస్థ నిర్వహించే విధిని గురించండి. సహనం అంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ హార్ట్ బీట్ని పెంచుతుంది, పారాసింపాథెటిక్ తగ్గిస్తుంది, అంతే. మానవుని రక్తస్కందన ప్రక్రియలో ప్రోత్రామిన్ థ్రాంబిన్గా మార్చేది థ్రాంబోకైనేజ్. థలాసీమియా వ్యాధికి సంబంధించిన సరైన వ్యాఖ్యను గుర్తించండి. ఏబి. ఇది వంశపర్యంగా వచ్చే రక్త సంబంధ వ్యాధి. ఈ వ్యాధి ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి థలాసీమియా. నెక్స్ట్ రెజిన్ నాళాలు కలిగి ఉండడం ఈ కింది మొక్కల ప్రత్యేక లక్షణం. వివృత బీజాలు రెజిన్ నాళాలు. అండ్ ఆఫ్టర్ దట్ మెదడు మానవుల్లో కేంద్ర నాడీ వ్యవస్థ కలిగి ఉండడం. మెదడు వెన్నుపాము, వెన్నునాడులు కపాల నాడులు వెన్నునాడులు కలిగి ఉన్నది పరదీయ నాడీ వ్యవస్థ. గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. జంతువుల ప్రవర్తనను ఇథాలజీ అంటాం. ఇకాలజీ అంటే ఎన్విరాన్మెంట్, ఎంబ్రియోలజీ అంటే ఎంబ్రియో, ఎంటోమాలజీ అంటే ఇన్సెక్ట్స్. కింది మూలకాలలో స్థూల పోషకాల సెట్ను గుర్తించండి. సల్ఫర్, ఫాస్ఫరస్, పొటాషియం. మానవ జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషించే విటమిన్ అంటే మానవ జీర్ణ వ్యవస్థలో బ్యాక్టీరియా సంశ్లేషించే విటమిన్ సైనోకోబాలమిన్ B12 అన్నట్టు. బీర్బల్ సహనే ఒక రకమైన పురాజీవ శాస్త్రవేత్త. పరిణామక్రమ ఎవాల్యూషన్ చార్లెస్ డార్విన్ గారు. విజ్ఞాన శాస్త్ర బోధనకు ఒక నూతన పంథను అందించిన వారెవరు? అందరూ వీళ్ళు. ఎవరెవరు? జీన్ పియాజే, గాగ్నే, ఆసుబెలే, బ్రూనర్. సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడుంది? హైదరాబాద్. కాలానుక్రమంగా కింది వారిని అమర్చండి. ఫస్ట్ ఏమవుతుంది? డిబి మాధ్యమిక విద్యా కమిషన్, జాతీయ స్థాయి విద్యా శాస్త్ర బోధన సదస్సు, తర్వాత కోటారి కమిషన్, తర్వాత ఈశ్వర్భాయ్ కమిషన్. ప్రాథమిక సూత్రం ఏంటంటే కార్యక్రమయుత అభ్యసనానికి ఆధారమైన ప్రాథమిక సూత్రం పునర్బలనం. బోధన అభ్యాసంలో స్పష్టీకరణలు బోధన అభ్యాస ప్రక్రియలోని అభ్యాసన ఫలితాలు. నమూనాలు ఇవి కావు, నమూనాలు ఇలా చేయరు. వాటిని శీతలీకరణ యంత్రంలో భద్రపరుస్తారు. అంటే మంచి టెస్ట్ అనేది వీటిని కలిగి ఉంటుంది. ప్రామాణికత, లక్షణాత్మకత, స్పష్టత అన్నీ ఉంటాయి అన్నట్టు. ఒక నిర్దిష్ట సమూహంలోని ఒక వ్యక్తి స్థితి లేదా సంబంధం తెలుసుకునే పద్ధతిని సోషియోమెట్రీ. అమ్మీటరు, రెస్పిరోమీటరు, ఫోటోమీటరు, యాక్సనోమీటరు, ఆస్మోమీటరు అంటే A4 అంటే ఏంటిది? అణువుల గాఢతను తెలియడానికి ఆస్మోమీటరు. B3 అంటే ఏంటిది? శ్వాసను కొలవడానికి. C1 అంటే ఏంటిది? బాష్పోత్సేకాన్ని, ఫోటోమీటరు. D2 అంటే ఏంటిది? మొక్క పెరుగుదల కొలవడానికి. ఒక సామాజిక వాతావరణంలో మనస్ఫూర్తిగా యత్నపూర్వకంగా నిర్వహించే పనిని కృత్యం అని అంటారు. నిర్వహించింది ఎవరు? కిల్ ప్యాట్రిక్. హంటర్ స్కోర్ కార్డు ప్రకారం ఒక పాఠ్యపుస్తకంలోని మానసిక సన్నద్ధతను ప్రకారం అంచనా వేస్తారు. 300 పాయింట్స్. హెర్బెర్టియన్ పాఠ్యప్రచన రచనలో ఎన్ని సోపానాలు ఉంటాయి? 6. శరీర కదలికల సమతస్సును నియంత్రించేది చిన్న మెదడు అంటే కంట్రోల్డ్ చిన్న మెదడు. చిన్న మెదడులో సిరిబెల్లం, మిడిల్ అబ్లాంగిట అన్కంట్రోల్డ్. డయాబెటీస్ ఈ గ్రంథి సంబంధించింది. ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి. ఓజోన్ పొర క్షీణింపజేసే రసాయనాలను ముఖ్యంగా క్లోరోఫ్లోరో కార్బన్ తయారీ సరఫరాను దశలో తగ్గించడానికి నియంత్రించడం. ప్రపంచ అవగాహన కల్పించడం. ఎండిన అణచబడిన మొక్కలు లేదా పుష్పాలను పేపర్ మీద అతికించడం హెర్బేరియం అంటాం.
టెర్రేరియం, వివేరియం. అక్వేరియం అంటే వాటర్లో, వివేరియం అంటే భూమి మీద, టెర్రేరియం అంటే చూడాలి. వియిట అలెన్ అనే కింది వారు అనుసరించబడింది. సూక్ష్మబోధన. వియిట అలెన్ అనే పేరుతో అనుసరించబడింది. డియిట అలెన్. అలెన్ అంటే సూక్ష్మబోధన. టీచింగ్ యూనిట్లోని సూపర్ను సరైన క్రమంలో అమర్చండి. సరైన క్రమంలో అమర్చండి అంటే మనకు ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ సిజి ఇవన్నీ చూసుకోండి, ఒకసారి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎన్సిఈఆర్టీ త్రైమాసిక పత్రిక స్కూల్ సైన్స్. ఇండియాలో హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ప్రపంచవ్యాప్తంగా అంటే నార్మన్ బోర్లాగ్. తార్కిక విధానంలో పాఠ్య ప్రణాళిక అమరిక దేనిపై ఆధారపడింది? క్లిష్ట స్థాయి. కింది వాటిలో విరుద్ధమైన దాన్ని గుర్తించండి. చలనచిత్రాలు. బోధన వృత్తి సంబంధించిన సిపిడి అనగా కంటిన్యూయేషన్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. కింది వానిలో ఒక జీవశాస్త్రాన్ని బోధించే సందర్భంలో శాస్త్రీయ అక్షరాస్యత భావన ఉత్తమంగా వివరిస్తుంది. రోజువారీ జీవితంలో శాస్త్రీయ భావనలను అర్థం చేసుకోవడం మరియు అన్వయించడం. అభ్యాసం లక్ష్యాలను అభివృద్ధి చేయడంలో ముఖ్య ప్రధాన దశలు. చిప్కో ఉద్యమం, చిప్కో ఆందోళన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిది? అటవీల సంరక్షణ. శాస్త్రీయ అన్వేషణ యొక్క స్వభావాన్ని ఉత్తమంగా నిర్వచించే స్టేట్మెంట్. రెండోది ఆన్సర్. జీవశాస్త్ర విద్యను సామాజిక శాస్త్రంతో అనుసంధానం చేయడం ద్వారా ఇంటర్ డిసిప్లినరీ అభ్యాసాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది? థర్డ్ వన్. వాస్తవ ప్రపంచ సమస్యను పరిష్కరించడానికి వివిధ శాస్త్రీయ రంగాల మధ్య పరస్పర సహకారం పెంపొందించడం ద్వారా. విద్యా ప్రమాణాలు జీవశాస్త్ర విద్యలో స్థిరత్వం, కాఠిన్యత నిర్ధారించడానికి ఈ విధానం దోహదపడుతుంది. అధ్యాపకులకు విద్యార్థి వ్యక్తిగత అవసరాల అనుగుణంగా అభ్యాసం అనుభవాలు రూపొందించడానికి అందించడం ద్వారా. ఫైనల్ వన్. జీవశాస్త్రంలో విద్యా ప్రమాణాల ఉద్దేశం విద్యార్థులు ఏమి తెలుసుకోవాలి మరియు ఏం చేయగలరనే దానిపై స్పష్టమైన అంచనాలు ఏర్పరచడం. కంప్లీట్. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమణాచారి ఐడియాస్. థ్యాంక్ యూ.